నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది మృతి పట్ల కరీంనగర్ అడ్వకేట్ స్పందించారు. వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్లో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే అడ్వకేట్ మాదారి అశోక్ మరణించాడని, డిఎంహెచ్ఓ వెంటనే ఇటు ఆసుపత్రిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఈ ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, డిఎంహెచ్ఓ జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రులన్నింటినీ పర్యవేక్షించాలని, ఆసుపత్రులు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అని విచారణ చేసి నిబంధనలను పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది మాదారి అశోక్ మృతి పట్ల అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు. కరీంనగర్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అనేటువంటి స్థాయి లోపల చాలా హాస్పిటల్స్ కూడా ఫంక్షనింగ్ అవుతున్నది. అక్కడ వాళ్ళ దగ్గర ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అని చెప్పి పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. కానీ డాక్టర్స్ యొక్క అవైలబిలిటీ ఉండేది. మొన్న 2 రోజుల క్రితం 10 తారీఖు నాడు సాయంత్రం మాదారి అశోక్ అనేటువంటి అడ్వకేట్ గారు అక్కడ మెడికల్ ప్రాబ్లమ్స్ జాయిన్ కావడం జరిగింది. 12కు అన్ని టెస్టులు, అన్ని రకాల టెస్టులు అక్కడ చేసి అంతా బాగానే ఉన్నదని చెప్పేసి నిన్న సాయంత్రం 12 తారీఖు నిన్న సాయంత్రం వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. రిపోర్ట్స్ చూస్తే రిపోర్ట్స్ అనేటువంటిది ఒక 2-3 రిపోర్ట్స్ మరి నార్మల్గా ఇవ్వనేటువంటిది ఉన్నది. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ అయినా కంటిన్యూ చేయాల్సి ఉండే, లేదా ఇంకా వేరే హాస్పిటల్కైనా రిఫర్ చేయాల్సి ఉండే. అట్లా రిఫర్ చేయకుండా డిశ్చార్జ్ చేసి అంతా బాగానే ఉన్నదని చెప్పి మెడిసిన్స్ పంపడం వల్ల మరి ఎర్లీ మార్నింగ్ మరి వాళ్ళ వామిటింగ్స్ అయ్యి మరి ఆయన చనిపోవడం జరిగింది. ఆ అపస్మారక స్థితిలో కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం, అంతలో నేను చనిపోయిందని ఇక్కడ చెప్పడం ఇదంతా జరిగిపోయింది. కాబట్టి కరీంనగర్ పట్టణ ప్రజల తరఫున మరి ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే, ఈ కరీంనగర్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఫంక్షన్ అవుతున్నటువంటి అన్నీ కూడా నామ్స్ ప్రకారంగా నడుస్తున్నాయా నడుస్తలేవా అనేటువంటిది ఒక ప్రాపర్ చెక్ చేసి మరి అడ్వకేట్ మాదారి అశోక్ గారు ఏదైతే చనిపోయారో మరి వారికి ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి, తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతా ఉన్నాం. కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్లో 2 రోజుల క్రితం జైలు అయినటువంటి అడ్వకేట్ మాదారి అశోక్ గారు మరి మెడికవర్ హాస్పిటల్ వైద్యం వికటించి చనిపోయారని ఇవాళ అశోక్ అన్న కుటుంబ సభ్యుల తరఫున మేమందరం కూడా హాస్పిటల్ నిర్లక్ష్య విధానాల వల్ల, నిర్లక్ష్యం వైద్యం వల్లనే చనిపోయాడని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే దీనిపైన డిఎంహెచ్ఓ గారు పూర్తిస్థాయి విచారణ చేపట్టి మరి హాస్పిటల్ సీజ్ చేయాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కరీంనగర్లో మెడికల్ మాఫియా ఇవల్ల అనేక రకాలుగా పేద ప్రజలను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా అసంపూర్తిమైనటువంటి స్టాఫ్తోని, అనుభవం లేనటువంటి వైద్యులతోని ఇవల్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి కరీంనగర్లోని ఈ మెడికల్ మాఫియా పైన పూర్తి విచారణ జరిపించి ఇవాళ నకిలీ వైద్యులపైన, నకిలీ హాస్పిటళ్లపైన, వైద్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అశోక్ గారి మరణం పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసు అధికారులను కూడా మేము ఇవాళ కోరుతా ఉన్నాం. రామచందర్, బహుజన్ సమాజ్ పార్టీ అడ్వకేట్ నిషాని రామచందర్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ జిల్లా అడ్వకేట్ సీనియర్ న్యాయవాది మాదారి అశోక్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఈ విషయమై ఇంతకుముందు హాస్పిటల్కి సంబంధించి మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడినటువంటి సందర్భంలో తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని మాటలతో చెప్పారు. కానీ
దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్లను మేనేజ్మెంట్ పిలవలేకపోయింది, వాళ్ళే సమాధానం చెప్పారు. హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వల్లనే తను చనిపోవడం జరిగింది. వాస్తవంగా డాక్టర్ల లిస్టులు అనేకమైన పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో ఉండకపోవడం, ఈ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. కాబట్టి పోలీసు వారంతా కూడా సరైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది. ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా 40-50% కమిషన్ అంట. ఎంత జిల్లా కలెక్టర్ గారు విజిటింగ్ కానీ, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ కానీ ప్రాపర్ సూపర్విజన్ లేకపోవడం వల్ల పేద ప్రజలను ఈ విధంగా చదువుకున్న ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి న్యాయవాదికే ఈ విధంగా జరిగిందనంటే, ఒక వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోతే ఇలా న్యాయం కావాలని మేము కోరుతున్నాం. అంటే పేద బడుగు బలైన వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళంతా ముందుకొచ్చి ఈ విధానాన్ని ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. తక్షణంగా జిల్లా కలెక్టర్ గారు ఈ మెడికవర్ హాస్పిటల్ పైన, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ గారు సరైన దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ నర్సింగ్ అడ్వకేట్.